అంటే అడవులకు వెళ్ళేది, కానీ ఇప్పుడు అడవులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. వరంగల్ జూ పార్కు వెళ్తే చాలు పులులు, సింహాలు, జంతువులను చూడొచ్చు. పిల్లలు సరదాగా ఆడుకోవడం కోసం గోగో సైకిల్ రైడ్, జంపింగ్ జపాంగ్ వంటి పరికరాలను ఏర్పాటు చేశారు. అవి ఎలా ఉన్నాయి, సందర్శకులు ఏమంటున్నారు, ఫారెస్ట్ అధికారులు ఏం చెప్తున్నారు? వరంగల్ జూ పార్కుపై ఇవాల్టి గ్రౌండ్ రిపోర్ట్. హన్మకొండ నడిబొడ్డున ఉంది కాకతీయ జూ పార్క్. 380 ఎకరాల విస్తీర్ణంలో అద్భుతమైన టూరిజం స్పాట్గా విరాజిల్లుతోంది. పల్లెల్లో పక్షులు కానరాకుండా పోయాయి. అడవులే కాదు, అందులో జంతువులు అంతరించిపోయాయి. చూద్దామన్నా కనిపించని పరిస్థితి. అందుకే నేటితరం విద్యార్థులే కాదు, జంతు ప్రేమికులు, సందర్శకులు జూ పార్కును సందర్శించడంతో సందడిగా మారుతోంది. సందర్శకులు 400 జాతులకు చెందిన 1550 వన్యప్రాణులను ఉంచారు. అడవి దున్నలను తీసుకొని వచ్చారు. జూ పార్కులో చిరుతలను చూసేందుకు వస్తున్న సందర్శకుల తాకిడి పెరగడంతో లక్షల్లో ఆదాయం వస్తోంది. జూ పార్కుకు సందర్శకుల సందడి పెరగడంతో జూ పార్కును చూసేందుకు బ్యాటరీ వాహనాలపై తిరుగుతూ రకరకాల పక్షులను చూసేందుకు సీసీ రోడ్లు వేశారు. ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశారు. తెలంగాణ జిల్లాల నుంచి స్కూల్, కళాశాలకు చెందిన విద్యార్థులను తీసుకొనొచ్చి జంతువులపై విజ్ఞానం పెంపొందించుతున్నారు. అందుకుగాను వారానికి 2-3 పాఠశాలలకు చెందిన విద్యార్థులే కాదు, కళాశాల విద్యార్థులు కూడా ఈ జూ పార్కును సందర్శిస్తున్నారు. సెలవు రోజు ఆట విడుపు కోసం వన విజ్ఞాన కేంద్రానికి వస్తున్న విద్యార్థులతో సందడిగా మారుతుంది. కాలినడకన వెళ్లేందుకు సీసీ రోడ్లు, పచ్చని చెట్లు, ఫ్లవర్స్ల మధ్య పిల్లలు, విద్యార్థులు జంట చెక్కల ఆటలాడుతూ వారి కేరింతలు కొడుతుండగా మరికొందరు ఉయ్యాల ఊగటం, చెట్ల కింద సేద తీరడం, వన్యప్రాణులను చూసేందుకు సందర్శన కోసం వచ్చిన వారందరి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కొందరు చిన్నపాటి జ్ఞాపకాలు గుర్తు చేసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు. సందర్శకుల కోసం అన్ని ఏర్పాట్లు చేశామని స్థానిక అధికారులు చెబుతున్నారు. మనకు వచ్చేసి ఇందులో అవైలబిలిటీగా 4 టైప్స్ ఆఫ్ ఎనిమల్స్ ఉన్నాయి. కార్నివోర్స్ అండ్ హెర్బివోర్స్, రెప్టైల్స్ అండ్ బర్డ్స్ సెక్షన్ ఉంటుంది. ఈ 4 వచ్చేసి మాంసాహార జీవులు, శాకాహార జీవులు, పక్షులు, సరీసృపాలు ఉంటాయి. వీటికి సంబంధించి మనకు వీటిని చూడడానికి నలుమూల నుండి డిస్టిక్, జిల్లా వ్యాప్తంగా చాలామంది వాతావరణం అనుకూలించడం వల్ల చాలామంది విజిటర్స్ రావడం జరుగుతుంది. అవి చూసి వాళ్ళ ఆహ్లాదం పొందడం జరుగుతుంది. వీటితో పాటు చిన్నపిల్లలు ఆడుకోవడానికి కొత్తగా జంపింగ్ జపాంగ్ ట్యాంపోలిన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. దీంతోపాటు గోగో సైకిల్ అని కొత్తగా ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది కూడా అందుబాటులో ఉంది. దానివల్ల పిల్లలు, పెద్దలు కూడా చాలా ఆహ్లాదంగా ఫీల్ అవుతున్నారు. వీకెండ్ డేస్లో కూడా విజిటర్స్ సంఖ్య పెరిగి మాకు ఫ్లోటింగ్ కూడా ఎక్కువ ఉంది. రాను రోజులలో ఈ ఫ్లోటింగ్ చూసి ఇంకా కొత్త కార్యక్రమాలు కానీ ఇంకా ఏమైనా ఎంటర్టైన్మెంట్ లాంటివి ఏర్పాటు చేయడం జరుగుతుంది. జంతువులకు వచ్చేస్తే మాంసాహార జంతువులలో వచ్చేసి లెపర్డ్, స్లాత్ బీర్ లాంటి జాకల్స్ ఉన్నాయి. సరీసృపాల్లో క్రొకడైల్స్ ఉన్నాయి, ఇంకా టాటాయిస్ ఉన్నాయి, జాకల్స్ ఉన్నాయి, వైల్డ్ క్యాట్ ఉంది, ఇంగువానాస్ ఉన్నాయి. డియర్లో వచ్చి ఒక 7 టైప్స్ ఆఫ్ డీర్స్ ఉన్నాయి. వీటన్ని చూడడానికి జనాలు తండోపతండాలుగా వస్తున్నారు, ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పిల్లలకు ముఖ్యంగా ఎంటర్టైన్మెంట్ అంటే వీళ్ళు వన్యప్రాణులను చూసి వాళ్ళు బాగా సంతోషంగా ఫీల్ అవుతున్నారు. వాటితో పాటు ఇక్కడ వచ్చేసి మనకు చిల్డ్రన్ పార్కులో వాళ్ళు ఆడుకునేటువంటి ఉయ్యాలలు కానీ, జంపింగ్ జపాంగ్ కానీ, వేరే చైల్డ్ ఎక్విప్మెంట్స్ వాళ్ళు ఎంటర్టైన్మెంట్ చెందడానికి ఏర్పాటు చేశాము. వాటితో వాళ్ళు ఎంజాయ్ చేయడం జరుగుతుంది. సార్, ఇప్పుడు వన్యప్రాణులలో ఏమైనా కొత్తగా రకం తీసుకొచ్చే అవకాశం ఉందా? అంటే కొత్తగా మేము ప్రపోజల్ పెట్టాము, అది CJD అప్రూవల్కి పోయింది. త్వరలో టైగర్స్ రావడానికి అవకాశం ఉంది. సార్, ఇంతకుముందు టైగర్స్ ఉండే కదా సార్? అవి అవునవును, ఇంతకుముందు టైగర్స్ ఉండేది. అవి అని అంటే ఏజ్ ఫ్యాక్టర్ ద్వారా కొంచెం జరిపోవడం జరిగింది. ఒకటి సిక్ అవ్వడం వల్ల రిటర్న్ పంపించాము. త్వరలో 2-3 మంత్స్లో మళ్ళీ రావడం జరుగుతుంది. కిలకిల రామచిలుకల పలుకులు, నాట్యమాడే నెమళ్ళు, చెట్ల పైకెక్కి కూర్చునే ఎలుగుబంట్లు, నీటిలో ఉండే ముసలిలే కాదు, వివిధ రకాల జంతువులు, పక్షులను చూస్తూ ఉల్లాసంగా, ఉత్సాహంగా కాలం గడుపుతున్నారు టూరిస్టులు. మేమంతా 10th క్లాస్ బ్యాచ్. మనంతా కాజిపేట, వరంగల్, హన్మకొండ మేమందరం ఉండేది. ఇక్కడ కాజిపేట గవర్నమెంట్ హై స్కూల్లో మేమందరం చదువుకున్నాం. మా అంతా 10th క్లాస్ గ్రూప్. ఇక్కడ మన వన విజ్ఞానికి వచ్చినాం. మేమందరం చూడడానికి కలుసుకుందామని మెయిన్ సరే అని ఇక్కడికి వచ్చాం. వన విజ్ఞానం ఇక్కడ జంతువులు ఉన్నాయి కదా, జంతువులను చూసినాం. మేమంతా ఫొటోస్ దిగినాం, రీల్స్ చేసినాం. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం.
డీర్స్ చూసాము. డీర్స్లో మగవాటికి కొమ్ములు ఉంటాయి, ఆడవాటికి ఉండవు అని. పికాక్స్ చూసాము. ఇక్కడ బియర్ ఉంది, బియర్ చూసాము. డిఫరెంట్ బర్డ్స్ ఉన్నవి. లాస్ట్ ఇయర్ నేను 2 years బ్యాక్ మా స్కూల్ పిల్లలతోటి తీసుకొని వచ్చాను. నెక్కొండ స్కూల్ పిల్లల్ని తీసుకొని వచ్చాను. అప్పుడు ఇంత లేవు డీర్స్. ఇప్పుడు చాలా డెవలప్ అయింది. కొత్తగా బ్రిడ్జ్ వచ్చింది, చాలా పచ్చగా ఉంది. ఇప్పుడు చాలా మంచిగా మెయింటైన్ చేస్తున్నారు. ఇంతకు ముందుకు ఉన్నటువంటి అట్మాస్ఫియర్ కంటే ఇప్పుడు చాలా బాగా చేంజెస్ వచ్చినాయి. చాలా జంతువులు కూడా పెరిగినాయి. ఇంకా బ్రిడ్జెస్ లేకుండే, అప్పుడు సీసీ రోడ్లు కూడా లేకుండే, ఇప్పుడు సీసీ రోడ్లు వచ్చినాయి. చాలా చక్కగా ఉంది వాతావరణం కూడా. మేము 10th class బ్యాచ్ మొత్తం కూడా ఇక్కడ చూసి వీటన్నిటిని కూడా అందరము సంతోషంగా కలుసుకొని వీటన్నిటిని చూసి ఆనందించాలని. జంతువులే కానీ చిరుతే కానీ ఇక్కడ నుంచి చూసుకుంటే దిప్పి అన్నీ చూసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాము. రోడ్స్ కూడా బాగున్నాయి, చాలా బాగుందండి. అందమైన హంసలు, మనిషి ఎత్తుగా ఉండే నిప్పుకోళ్లు, తాబేళ్లు ఒక్కటేంటి 10ల సంఖ్యలో జంతువులకు కేర్ ఆఫ్ గా నిలిచిన మినీ జూ పార్క్. ఇందులో వన్యప్రాణులను చూసి ఆనందం, ఆహ్లాదాన్ని పొందడమే కాదు, విద్యార్థులకు అడవుల్లో ఉండే జంతువులు, పక్షులను చూపిస్తున్నారు. ఇక్కడ తీసుకురావడం వల్ల పిల్లలకి యానిమల్స్ గురించి తెలవడం, ప్లస్ కొంచెం ఆహ్లాదకరంగా ఉంది. చిల్డ్రన్కి బెటర్ తీసుకురావడం. ఇక్కడ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బర్డ్స్, టార్టాయిస్, బేర్, క్రొకడైల్స్ లాంటి కొన్ని వైల్డ్ యానిమల్స్ చూడడం వల్ల పిల్లలు కూడా తెలుస్తుంది కదా. సో హ్యాపీ. ఇంకా టైగర్ లాంటివి, జిరాఫ్ లాంటివి, ఇంకా కొంచెం వైల్డ్ యానిమల్స్ తీసుకొస్తే బాగుంటుంది. చిరుతను చూసినాము, ఆస్ట్రిచ్ చూసినాము, ఇంకా మిగతా అన్ని చూస్తున్నాము. బాగానే ఉంది. ఇంకా టైగర్ అన్నారు, మరి టైగర్ ఉందా లేదా అనేది ఇక్కడ బోన్ అయితే ఉంది, మనకు అవపడట్లేదు. ఇంకా మొత్తం అన్ని అయితే చూస్తున్నాము. ఇది పిల్లలకు మంచిగా యూస్ఫుల్లే, ఎందుకంటే రియల్గా వాళ్ళు జంతువులను చూసి మంచిగా వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అన్నీ చెప్తూ ఉంటారు. కాబట్టి ఇంకా మెయింటెనెన్స్ ఇంకా కొంచెం ఇంప్రూవ్ చేస్తే బాగా ఇంకా పబ్లిక్ కూడా వస్తారు. విద్యార్థులే కాదు, పిల్లా పాపలతో కుటుంబ సమేతంగా కరీంనగర్తో పాటు అటు హైదరాబాద్ నుంచి వచ్చే సందర్శకుల సంఖ్య పెరుగుతోంది. జూ చాలా ఎంజాయబుల్ ఉంది. మా బాబు బాగా ఎంజాయ్ చేస్తున్నాడండి. వెదర్ కూడా చాలా ప్లెజెంట్గా ఉంది. యానిమల్స్ కూడా మంచిగా తిరుగుతున్నాయి. బాబు చీతా లెపర్డ్ని చూడడానికి వచ్చాడు, చూశాడు, బాగుంది, అది ఆడుకుంటుంది, బాగా చూశాడు. ఇంకా మిగతా యానిమల్స్ని చూడడానికి కూడా వెయిట్ చేస్తాం. ఇక్కడ వీళ్ళు ప్రొవైడ్ చేసిన బగ్గీ యూస్ చేసుకుంటున్నాము. సో అదంతా నడవడానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కదా, పిల్లలందరూ ఈజీగా వెళ్ళగలుగుతారని బగ్గీ చూస్ చేసుకున్నాము. కాకతీయ జూలాజికల్ పార్క్ వచ్చిన ఇక్కడ నేను జాకిల్, బేర్, ఆస్ట్రిచ్, బటర్ఫ్లై పార్క్ ఇవన్నీ చూసి చాలా బాగా ఆనందించిన. ఇంకా ఇక్కడ వైట్ టైగర్ లయన్ ఉంటే బాగుంది. ఇక్కడ పులి, ఎలుగుబంటి, ఆస్ట్రిచ్, నెమలి, మొసళ్ళు అన్నీ ఉన్నాయి. ఇక్కడ ప్రభుత్వ ఏర్పాట్లు అన్నీ బాగానే ఉన్నాయి. ఒక ఏనుగును, సింహం లాంటివి అవి కూడా ఉంటే వచ్చిన ఆదివారం వచ్చే పిల్లలకు, ఫ్యామిలీస్ అందరికీ ఆట విడుపుగా ఉంటుందని. వన విజ్ఞాన కేంద్రంకు వచ్చే వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఆదాయం కూడా వస్తున్నందున వచ్చే సందర్శకులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు టూరిస్టులు. చూశారు కదా, వివిధ ప్రాంతాల నుంచి వన్యప్రాణులను చూసేందుకు వచ్చే సందర్శకులతో వరంగల్ జూ పార్క్ సందడిగా మారింది. వన్యప్రాణుల సంఖ్యను పెంచడమే కాదు, సందర్శకులకు కనీస సౌకర్యాలు కల్పించాలని కోరుతున్నారు. విడిజన్స్ రాజుతో అశోక్, న్యూస్, వరంగల్.